నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు మనం అమీర్ షైక్ గారు రచించిన 'చూపులు కలిసిన శుభవేళ' అనే ఒక మంచి కథను విందాం. ఒరేయ్ ప్రవీణ్! ఇదిగో ఈరోజు చూసే అమ్మాయికి కూడా ఇది లేదు, అది లేదు అని ఫోటోలోనే అమ్మాయిలకి పేర్లు పెట్టినట్టు ఎప్పట్లానే చేశావంటే కనుక ఊరుకునేదే లేదు. అందుకే నీకు ఫోటో కూడా చూపించలేదు. నేను చూసా. అమ్మాయి బావుంది. ఈ అమ్మాయి ఫిక్స్ అంతే. కాదు కూడదు అంటే కనుక ఇక నీకు పిల్లని చూడటం నా వల్ల కాదు. ఈ జన్మలో నీకు పెళ్లి కూడా కాదు. చెప్తున్నా చూడు. అదేంటమ్మా అలా అంటావు? నేనేమైనా కావాలి అని అలా చేస్తున్నానా? ఇప్పటి వరకు నువ్వు చూపించిన ఫోటోల్లో ఏ అమ్మాయిలో కూడా నాకు నచ్చిన ఒక్క క్వాలిటీ కూడా కనిపించినప్పుడు నేను మాత్రం ఎలా ఓకే చేస్తాను? నువ్వే చెప్పు అంటాడు ప్రవీణ్. క్వాలిటీస్ క్వాలిటీస్ అని కూర్చుంటే ఏదో ఒక కోతే వస్తుంది చివరకు. జాగ్రత్త మరి అంటారు కావేరి గారు. అమ్మా నువ్వు కూడా ఏంటమ్మా అలా అంటావు అని గారాలు పోతాడు తల్లి దగ్గర ప్రవీణ్. సర్లే త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి బయటికి వచ్చేస్తారు కావేరి గారు. ప్రవీణ్ బెడ్ మీద నుంచి లేచి రెడీ అవడానికి వెళ్తాడు. కావేరి గారు బయటికి వచ్చి ఆలోచిస్తారు. వాడు అన్నాడని కాదు కానీ ఇప్పటి వరకు ఒక్క సంబంధం కూడా మంచిగానే రాలేదు. ఫోటోలు చూసే వద్దు అనేశాడు. ఈ అమ్మాయి ఫోటోలో అయితే చాలా బాగుంది. నాకు తెలిసి వీడు ఓకే అనే అంటాడు. వెళ్ళాక చూద్దాం ఏమంటాడో. ఈ అమ్మాయి వీడికి నచ్చి అన్ని విధాలా బాగుంటే కనుక వెంటనే సంబంధం ఖాయం చేసేసుకోవడమే బెస్ట్. నిన్న అల్లుడు గారు కూడా ఇదే అన్నారు. అలానే చెయ్యాలి. అప్పుడే నాకు వీడి పెళ్ళి బెంగ తీరుతుంది అనుకుంటారు. ఆవిడ ముందుగానే మధ్యవర్తితో అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు. కట్న కానుకల ప్రసక్తి మాకు లేదు. పిల్ల బాగుంటే చాలు. వాళ్ళకు కూడా అన్ని విధాలా నచ్చితే కనుక ఈరోజే సంబంధం ఖాయం చేసుకొని తాంబూలాలు మార్చుకుందాం అని చెప్పండి అని కబురు పెడతారు. ఆయన కూడా సరే అని అదే విషయం రమేష్ గారికి చెప్తాడు మధ్యవర్తి. అబ్బాయి బాగున్నాడు, జాబ్ ఉంది, మంచి ఫ్యామిలీ కావడంతో రమేష్ గారు సరే అంటారు. ప్రవీణ్ రెడీ అయ్యాక వాళ్ళ అక్క వాళ్ళు ఇంకా రాకపోవడంతో వాళ్ళ గురించి వెయిట్ చేసి వాళ్ళు వచ్చాక ఐదుగురు కలిసి అక్క రేఖ, బావ కళ్యాణ్, వాళ్ళ బాబు బన్నీ 6 సంవత్సరాలు, ప్రవీణ్ అండ్ కావేరి గారు అందరూ కలిసి కారులో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అమ్మాయి తరపు బంధువులు అన్ని మర్యాదలు చేసి అబ్బాయి వాళ్ళను లోపలికి తీసుకువెళ్తారు. లోపలికి వెళ్ళి కూర్చున్నాక కూల్ డ్రింక్స్ ఇస్తారు. అందరూ తాగడం అయ్యాక పెద్దలు మాటలు మొదలు పెడతారు. మీరు ఎవరి తాలూకా ఏంటి అని ఇలా. ఈలోపు స్వీట్సు, హాట్సు, ఫ్రూట్సు అన్నీ తీసుకువచ్చి వారు ఎదురుగా ఉంచుతారు. అయ్యో ఇప్పుడు ఇవేమీ వద్దండి అంటారు కావేరి గారు మొహమాటంగా. పర్వాలేదు కొద్దిగా తీసుకోండి అని అంటారు అమ్మాయి తరపు వాళ్ళు. ఈలోపు రేఖ లేచి అమ్మాయి ఉన్న గదిలోకి వెళ్తుంది బన్నీని వెంట పెట్టుకొని. ఆ అమ్మాయి రేఖకు బాగా నచ్చుతుంది. అమ్మాయితో అబ్బాయి వాళ్ళ అక్క అని చెప్తారు అక్కడుండేవాళ్ళు. ఆ అమ్మాయి రేఖకు చైర్ చూపిస్తూ ఇలా కూర్చోండి అంటుంది. అప్పుడు బన్నీ అడుగుతాడు, అమ్మా ఎవరు తను అని. అన్నీ కుదిరితే తను నీకు అత్త అవుతుంది అని అంటుంది రేఖ. అత్త అవుతాదా? ఎలా అంటాడు బన్నీ. ఎలా అంటే మీ మామని పెళ్లి చేసుకొని అని చెప్పి అమ్మాయి తల్లి లక్ష్మి గారు అంటారు. అందరూ నవ్వుతారు. రేఖ వాళ్ళు అక్కడి నుంచి కళ్యాణ్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. రేఖ ఏమండి అమ్మాయి చాలా బాగుంది, నాకు నచ్చింది అంటుంది. నచ్చాల్సింది నీకు కాదు మీ తమ్ముడికి అంటాడు కళ్యాణ్. ఇంతలో కావేరి గారు అమ్మాయిని పిలిపించండి అంటారు. ప్రవీణ్ ఎలా ఉంటుందో ఏంటో ఈ అమ్మాయి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో పెద్దవాళ్ళు అమ్మాయిని తీసుకువచ్చి అబ్బాయి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెడతారు. రేఖతో పాటు కళ్యాణ్, కావేరి గారికి కూడా అమ్మాయి బాగా నచ్చుతుంది. ఫోటోల కంటే బాగుంది అనుకుంటారు అందరూ. అమ్మాయి బాగుంది అని ప్రవీణ్ చెవిలో చిన్నగా చెప్తాడు కళ్యాణ్. ప్రవీణ్ తల కిందకు వంచి ఉంటుంది. అలానే అమ్మాయి కూర్చున్న వైపు చూస్తాడు. ఎల్లో కలర్ శారీ కనిపిస్తుంది. కొంచెం పైకి చూస్తాడు.
అమ్మాయి 2 చేతి వేళ్ళు కలిపి ఒడిలో పెట్టుకుని కూర్చొని ఉంటుంది. ఆమె చేతి వేళ్ళను చూస్తూ ఉంటాడు ప్రవీణ్. పొడవుగా ఉన్న చేతి వేళ్ళు, పెద్ద పెద్ద గోళ్ళు, నీట్‌గా వేసిన నెయిల్ పాలిష్. 2 చేతులకు నిండుగా గాజులతో చూడటానికి చాలా అందంగా ఉన్నాయి అని అనుకుంటాడు. ఇంతలో అమ్మాయిని చూడు బాబు అంటారు ఒక పెద్దావిడ. చూడు నాన్న అంటారు కావేరి గారు. సరే అని తల ఊపుతాడు ప్రవీణ్. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకోండి. మీ ఇద్దరికి ఓకే అయితే పెద్దవాళ్ళం, మిగతా విషయాలు మాట్లాడుకుంటాం అంటారు. ప్రవీణ్ తలెత్తి అమ్మాయిని చూస్తాడు. ఒక్క నిమిషం అలా షాక్ అయిపోతాడు. కళ్యాణ్ భుజం తట్టగా ఈ లోకంలోకి వస్తాడు. ఎందుకంటే తనని అమ్మాయి అనే కంటే దేవకన్య అంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది ప్రవీణ్కి. ప్రవీణ్ నేను అనుకున్న దానికంటే ఇంకా కొన్ని క్వాలిటీస్ ఎక్కువగానే ఉన్నాయిగా అనుకుంటాడు. అలా అని మన అబ్బాయి ఏం తక్కువ కాదు. 6 అడుగుల అందగాడు, తెల్లని మేనిఛాయ, చేతి వేళ్లతో వెనకకు తోసిన నుదురుపై వచ్చి పడే సిల్కీ హెయిర్, చిన్న నవ్వుతో చాలా అందంగా ఉన్నాడు. నువ్వు కూడా అబ్బాయిని చూడమ్మా అని వాళ్ళ నాన్నగారు అనడంతో అప్పటి వరకు కిందకి దించి ఉన్న కనురెప్పలను పైకి లేపి అబ్బాయిని చూస్తుంది. అప్పటికే తను ఎప్పుడు చూస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రవీణ్ ఆమె పెద్ద పెద్ద నయనాలలోకి చూస్తూ ఉండిపోతాడు. అమ్మాయి కూడా కొన్ని క్షణాల పాటు అబ్బాయిని రెప్ప వేయకుండా చూస్తూ ఉంది. అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటారు. మొదటి చూపులోనే ఒకరికి ఒకరు పిచ్చగా నచ్చేశారు. అమ్మాయిని ఏమైనా అడుగుతారేమో అడగండి అంటే, నీ పేరేంటమ్మా అంటుంది రేఖ. రేఖ వైపు చూస్తూ ధరణి అండి అని చెప్తుంది ఆ అమ్మాయి. నైస్ నేమ్ అంటుంది రేఖ. ఏం బాబు మా అమ్మాయి నచ్చిందా అని అడుగుతారు అమ్మాయి మేనమామ. ఓకే అన్నట్టు ఒక నవ్వు నవ్వుతాడు ప్రవీణ్. ఇంతలో బన్నీ నాకు అత్త ఓకే సూపర్ ఉంది అంటాడు. బన్నీ మాటలకు అందరూ పక్కపక్క నవ్వుతారు. అత్త నచ్చవలసింది నీకు కాదురా మీ మామకు అంటాడు కళ్యాణ్ బాబుని ఒళ్ళోకి తీసుకుంటూ. ధరణి మరి మావాడు నీకు ఓకేనా అంటుంది రేఖ. తల ఊపుతుంది ధరణి. అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా బాబు అంటారు ధరణి తండ్రి రమేష్ గారు. ఆ మాటతో ఓకే అన్నట్టు వెంటనే లేచి నిలబడతాడు ప్రవీణ్. ప్రవీణ్ చేయి పట్టుకొని కూర్చోబెడతాడు కళ్యాణ్. పర్వాలేదులే బాబు, ఇప్పుడు ఇవన్నీ మామూలు అయిపోయాయి. ఒకరికి ఒకరు నచ్చారుగా, వెళ్ళనివ్వండి అంటారు ధరణి మేనమామ. అమ్మ ధరణి, అబ్బాయిని నీ రూమ్కి తీసుకువెళ్ళు అంటారు రమేష్ గారు. ధరణి లేచి నిల్చుంటుంది. వెంటనే ప్రవీణ్ కూడా లేస్తాడు. సరే మీరు వెళ్ళండి అంటారు. ధరణి ముందుకు కదులుతుంది. ధరణిని అనుసరిస్తాడు ప్రవీణ్. వాళ్ళిద్దరూ పైకి వెళ్ళాక పెద్దలు పిల్లలకు ఇష్టమే కాబట్టి మనం మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని పెళ్లి మాటలు మొదలు పెడతారు. ధరణి ప్రవీణ్ గదిలోకి అయితే వెళ్ళారు. కానీ ఏం మాట్లాడాలో తెలియక ఇద్దరిలో కూడా ఏదో తెలియని అలజడిగా ఉంటుంది. కొద్దిసేపటికి ప్రవీణ్ ధైర్యం చేసి మాట్లాడటం మొదలు పెడతాడు. ఏం చదువుకున్నారండి అని అడుగుతాడు. బీటెక్ చేశానండి అంటుంది ధరణి. ఓకే గుడ్. జాబ్ చేసే ఉద్దేశం ఉందా అండి మీకు అంటాడు ప్రవీణ్. ఇంకా ఏం అనుకోలేదండి అని చాలా పొడి పొడిగా మాట్లాడుతుంది ధరణి. మీకు ఓకేనా నేను అని అడుగుతాడు ప్రవీణ్. హా అంటుంది ధరణి. మరి నన్నేం అడగరా అంటాడు ప్రవీణ్. తల అడ్డంగా ఊపుతుంది ధరణి. ఏ ఎందుకని అంటాడు ప్రవీణ్. నాన్నగారు అన్నీ ఆలోచించే చేస్తారు ఏది చేసినా. ఇప్పుడు మీతో మాట్లాడమని పంపించారు అంటే ఖచ్చితంగా నాన్నకు ఈ సంబంధం నచ్చింది అనే తెలుస్తుంది. ఆయన ఏది చేసినా నా మంచి కోసమే చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది మా నాన్న మీద అంటుంది. హో అవునా మరి నా మీద అంటాడు నవ్వుతూ. ఆ మాటకు ధరణి కూడా నవ్వుతుంది. అది సరే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కాదనకూడదు అంటాడు. దానితో ధరణి ప్రవీణ్ వైపు షార్ప్గా చూస్తుంది. తప్పుగా అనుకోకండి, నేను మిమ్మల్ని ఒక్కసారి మూ మూ అని ఆగుతాడు.
అడిగితే ధరణి ఏమనుకుంటుందో అని. ఏం అడగబోతున్నాడో ఏమిటో అని ధరణికి లోపల కంగారు మొదలవుతుంది. అంటే మిమ్మల్ని అని మళ్ళీ మొదలుపెట్టి, మిమ్మల్ని ముట్టుకోవచ్చా? మీ చేతి వేళ్ళను ఒకసారి తాకాలి అని ఉంది అంటాడు. దాంతో ధరణి ఊపిరి గట్టిగా పీల్చి వదిలి సరే అని తల ఊపుతుంది. అప్పటి వరకు ప్రవీణ్ ఏం అడుగుతాడో అని టెన్షన్ నుంచి బయటపడుతూ ఆమె తన చేతులను ముందుకు చాపుతుంది. ప్రవీణ్ తన చేతులతో ధరణి చేతులు అందుకొని చాలా అపురూపంగా చూస్తూ ఉంటాడు. కింద పెద్దలు కూడా పెళ్లి ఖాయం చేసుకుంటారు. ముహూర్తాలు పెట్టుకోవడానికి ఎప్పుడు మంచి రోజు అని చూస్తూ ఉంటారు. ప్రవీణ్ తన చేతి వేళ్లను అలా సుకుమారంగా తాకుతుంటే ధరణి సిగ్గుతో తలదించుకుంటుంది. తల వంచుకున్న కూర్చున్న ధరణిని చూస్తూ ఆమె చేతుల్ని ముద్దాడుతాడు ప్రవీణ్. అనుకోని ఆ చర్యకు పులకించిపోతుంది. కానీ వెంటనే తన చేతులను వెనక్కు తీసుకుంటుంది ధరణి. దాంతో 2 నిమిషాలు మౌనం రాజ్యమేలుతుంది ఆ గదిలో. ఇంకా కిందికి వెళ్దామా అంటుంది అదురుతున్న గుండెతో ధరణి. అంటాడు ప్రవీణ్. ఇద్దరూ బయటికి వెళ్ళడానికి లేచి నిల్చుంటారు. ధరణి 2 అడుగులు ముందుకు వేయగానే ఆమె చెయ్యిని పట్టుకొని వెనుకకు లాగుతాడు ప్రవీణ్. దానితో ధరణి వెళ్ళి ప్రవీణ్కు అతుక్కుపోతుంది. వెంటనే ధరణిని గట్టిగా హత్తుకొని బుగ్గను ముద్దు పెట్టి ఏం తెలియని వాడిలా నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతాడు ప్రవీణ్. నవ్వుతూ కిందకు వస్తున్న తమ్ముణ్ణి చూసి వెనుక ధరణి లేకపోవడంతో తనేది అని సైగ చేస్తుంది రేఖ. ఏమో అన్నట్టు భుజాలు ఎగరవేస్తాడు ప్రవీణ్. అదేంటి అన్నట్టు చూస్తుంది రేఖ. ఒక పిచ్చి నవ్వు నవ్వుతాడు ప్రవీణ్. అనుకోకుండా ప్రవీణ్ చేసిన పనికి షాక్ కొట్టినట్టు అలానే నిల్చుని ఉండిపోతుంది ధరణి. రేఖ ప్రవీణ్ వైపు కోపంగా చూస్తూ బన్నీ పైకి వెళ్ళి అత్తని తీసుకొనిరా అని పంపిస్తుంది. బన్నీ పైకి వెళ్ళి ధరణి చేయి పట్టుకొని రా అత్త, కిందికి రమ్మంటున్నారు అందరూ అంటాడు. అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది ధరణి. బన్నీతో కలిసి కిందికి వస్తుంది ధరణి. అప్పటికే పంతులు గారు వచ్చి ముహూర్తాలు చూస్తూ ఉంటారు. అందరినీ చూస్తూ అక్కడే నిలబడిన ధరణిని అలా కూర్చో అమ్మా అంటారు కావేరి గారు. ముందులాగే ప్రవీణ్ ఎదురుగా కూర్చుంటుంది. ప్రవీణ్ తన వైపు చూస్తాడు. ధరణి కొంచెం సీరియస్గా చూస్తుంది. ప్రవీణ్ ప్లీజ్ సారీ అన్నట్టు సైగ చేస్తాడు. ధరణి సీరియస్గా చూడటం, ప్రవీణ్ బతిమాలటం కళ్యాణ్ గమనించి ఏం జరిగింది అని ప్రవీణ్కి మాత్రమే వినిపించేలా అడుగుతాడు. ఏం జరిగింది బావా? ఏం లేదు, పంతులు గారు పంచాంగం చూస్తున్నారు అంటాడు చాలా క్యూట్గా చూస్తూ. అరే బామ్మర్ది, నీ పిచ్చి వేషాలు నా దగ్గర కాదు. పైన ఏం జరిగింది? ధరణి ఎందుకు అలా సీరియస్గా చూస్తుంది అని అడుగుతాడు. అది ఏం లేదు బావా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముహూర్తం పెట్టించు బావా అని కళ్యాణ్ షర్టు పట్టుకొని గుంజుతాడు. దాంతో కళ్యాణ్ దేనికి రా ముహూర్తం అని అడుగుతాడు. ఒక వెర్రి నవ్వు నవ్వి దేనికి అంటావు ఏంటి బావా? పెళ్ళికి బావా అంటాడు ప్రవీణ్. అంతేనా అంటాడు కళ్యాణ్. అంటే ఆ తర్వాతవి మీరే పెట్టించేస్తారుగా, నేను అడగడం ఏం బాగుంటుంది చెప్పు అంటాడు. ఓర్ని, చాలా వేషాలున్నాయిరా నీ దగ్గర అని అంటాడు కళ్యాణ్. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పంతులు గారు పిల్లల జాతకాలు బాగా కుదిరాయి. వీళ్ళ జాతకాల ప్రకారం వచ్చే నెలలో ఒక ముహూర్తం ఉంది. మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయి. మీ ఇరు కుటుంబాలు మాట్లాడుకొని మీకు ఏది సౌకర్యవంతంగా ఉంటుంది అంటే అదే ఖాయం చేస్తా అంటారు. ఆడపిల్ల వాళ్ళు మీరు, పెళ్ళి అంటే బోలెడు పనులు ఉంటాయి మీకు, అబ్బాయి వాళ్ళకంటే ఎక్కువగా, అందుకే మీరే చెప్పండి ముందు అంటారు. ఈలోపు ప్రవీణ్కి ఎక్కడ లేటుగా పెట్టిస్తారో పెళ్లి ముహూర్తం అని టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. రమేష్ గారు కావేరి గారితో చెల్లమ్మ మీరు చెప్పండి, మాకు ఏదైనా పర్వాలేదు అంటారు. దాంతో ప్రవీణ్ కళ్యాణ్ చెవి దగ్గర నువ్వు చెప్పు బావా, నెక్స్ట్ మంత్ ఫిక్స్ చేయమని అంటాడు. అంతలో కళ్యాణ్ అత్తయ్య వచ్చే నెలలో ముహూర్తం ఖాయం చేయండి, లేదంటే మనవాడు ఇప్పుడే తాళి కట్టేసేలాగా ఉన్నాడు అంటాడు.
కళ్యాణ్ మాటలకి అందరూ ఒక్కసారి ప్రవీణ్ వైపు చూసి నవ్వుతారు. ప్రవీణ్ సిగ్గుతో పక్క చూపులు చూస్తూ ఉంటాడు. ధరణి తల ఉంచుకొని నవ్వుతూ ఉంటుంది. అందరూ మళ్ళీ మాటల్లో పడతారు. ప్రవీణ్ ధరణిని చూస్తాడు. ధరణి కూడా ప్రవీణ్ని చూస్తూ ఉంటుంది. అందరూ ఎవరి మాటల్లో వాళ్ళు ఉన్నారు అన్న విషయం గమనించిన ప్రవీణ్ ధరణికి ముద్దు పెడుతున్నట్టుగా పెదాలు ముడివేసి ఉమ్మ అంటాడు. ధరణి కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చెయ్యి పెట్టుకొని ప్రవీణ్ని అక్కడెవరైనా చూశారా అని అందరినీ చూస్తుంటుంది. ఎవరూ చూడలేదు అమ్మయ్య అనుకుంటూ ఉంటుంది. అప్పటికే ఆ సీను మన బన్నీ బాబు కళ్ళల్లో పడుతుంది. ఇంకేముంది, అందరికీ వినిపించేలా గట్టిగా అమ్మా, మామ అత్తకు ముద్దు పెట్టాడమ్మా అని వాళ్ళ అమ్మకు చెప్తాడు. వెంటనే రేఖ బన్నీ నోరు మూసేస్తుంది. ప్రవీణ్ తల కొట్టుకుంటాడు బన్నీని చూసి. కళ్యాణ్ ప్రవీణ్ తల మీద ఒక్కటి పీకుతాడు. బావా అంటాడు ప్రవీణ్. ధరణి వెంటనే తల కిందకు దించేసుకుంటుంది. ఆ రోజు మంచి రోజు కావడంతో తాంబూలాలు మార్చేసుకుంటారు ఇరు కుటుంబాలు. తాంబూలాలు మార్చుకున్నాక భోజనాలు చేసి కావేరి గారు వెళ్ళడానికి సిద్ధం అవుతారు. ఎలాగూ ఖాయం అయిపోయి తాంబూలాలు మార్చేసుకున్నాంగా, ఇంకా ఎందుకు ఆలస్యం, వెళ్ళి నీకు కాబోయే శ్రీమతికి చెప్పిరా వెళ్ళొస్తామని అంటుంది రేఖ. తను ఆ గదిలో ఉంది బాబు, వెళ్ళండి, వెళ్ళి అమ్మాయికి చెప్పిరండి అంటుంది ధరణి తల్లి. సరే అని ధరణి ఉన్న రూమ్లోకి వెళ్తాడు ప్రవీణ్. అప్పటి వరకు ధరణితో మాట్లాడుతున్న వాళ్ళు ప్రవీణ్ని చూసి నవ్వుతూ బయటికి వెళ్ళిపోతారు. ప్రవీణ్ దగ్గరికి రావడంతో ధరణి లేచి నిలబడుతుంది. ధరణి దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని వెళ్ళొస్తా, మళ్ళీ వచ్చి పెళ్ళి చేసుకొని తీసుకుపోతా అంటాడు ప్రవీణ్. మళ్ళీ ముద్దు పెడితే ఏమనుకుంటుందో, పెట్టుకోవాలా వద్దా అన్నట్టు ధరణిని చూస్తూ ఉంటాడు. ఇంతలో ధరణినే చొరవ చేసి ప్రవీణ్ బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ అంటుంది నవ్వుతూ. దాంతో ప్రవీణ్ ఆనందానికి అంతు ఉండదు. ధరణిని దగ్గరగా తీసుకొని ఆమె అదరాలపై మధుర సంతకం చేసి బాయ్ అని చెప్పి బయటికి వచ్చేస్తాడు. ధరణి కూడా ప్రవీణ్తో పాటు బయటికి వచ్చి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న అందరికీ బాయ్ చెప్తుంది. వాళ్ళ కార్ బయలుదేరి వెళ్ళిపోతుంది. అలా వాళ్ళ ప్రయాణం అక్కడి నుంచి పెళ్ళికి పయనమైంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.